మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ఎదురు చూస్తున్న విషయాలలో చక్కటి ఫలితాలు, అంటే సాంఘిక సంబంధాలు, అదేవిధంగా వివాహానికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా మీ యొక్క దూర ప్రదేశాల్లో ఉండే వారితో మీ యొక్క ఆలోచనలు, అంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులతో కావచ్చు, ఎదుగుదల కొరకు, లేకపోతే వ్యాపార అభివృద్ధి కొరకు కావచ్చు, లేకపోతే దూర ప్రయాణాలకి విద్యాపరంగా మొదలైన వాటి కొరకు దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. స్నేహ సంబంధాలని పెంపొందించుకుంటారు. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. లాభసాటి నిర్ణయాలు, అభిప్రాయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. ఆత్మీయ వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి అధిక శాతం కృషి చేయడానికి అవకాశం ఉన్న సమయంగా దీని ఒకటి భావించవచ్చు. అలాగే స్థిరాస్తులు, వాటికి సంబంధించిన విషయాలు, అలాగే వాహనాలు మొదలైన వాటికి సంబంధించినవి, భూ సంబంధమైన అంశాలు, గృహకు సంబంధించిన అంశాలు మొదలైన వాటి కొరకు నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో ఎక్కువ శాతం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. నైపుణ్యాలు పెంచుకుంటూ, నైపుణ్యాలతో, శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. ఆ నేపథ్యంలో ఆరోగ్య శ్రద్ధ కూడా చాలా అవసరమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఆత్మీయులైన పెద్దలతో, కుటుంబ పెద్దలతో ఘర్షణలను అధిగమిస్తూ వారిచ్చిన సలహా సంప్రదింపుల్ని అధిగమించకుండా అవి ఆలోచనాపరంగా ఉండేట్టుగా మీ ఆలోచనల్లో పెట్టుకొని వాటి పరంగా మీరు ఆలోచన చేస్తూ అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తే అది మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా పోటీలు, నైపుణ్యాలు, అధిక శ్రమ, పోటీలలో వ్యక్తుల మీద మీరు గెలుపొందడానికి ప్రత్యర్థుల మీద అధిక శాతం ఇది చేయడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలలో వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఆలోచనలలో, అంటే నూతన నిర్ణయాలు, శక్తి, ఉత్సాహం, మిత్రుల యొక్క సహకారం మొదలైనవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండడం, వృత్తిపరంగా వ్యక్తుల సహకారంతో, శ్రమతో నైపుణ్యాలు పెంచుకుంటూ అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మీనరాశి. అమ్మా, ఇక మీనరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? ఈ మీనరాశి వారి విషయంలో ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు. ఉపాసనా బలం పెంపొందించుకోవడం, దైవబలం సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు, ప్రయాణాలు, వ్యక్తిగత అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా వ్యక్తిగత అభివృద్ధి, వృత్తిపరమైన విషయాలలోనూ వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. మీ తోబుట్టువులు కావచ్చు, లేకపోతే కొలీగ్స్ యొక్క సహకారంతో పనులు సాధించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆ నేపథ్యంలో ఉద్వేగాల్ని అధిగమించాలి. తొందరపాటు నిర్ణయాలు కాకుండా వీలైనంత ప్రశాంతంగా ఆలోచిస్తూ ముందుకు పెడితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం కనబడుతుంది.